బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త పందాలో జనాన్ని మోసం చేస్తున్నారు. భయపెట్టి గద్దించి అందిన కాడికి దోచుకుంటున్నారు. మామూలు ప్రజలతో పాటు ఉన్నత విద్యావంతులు, ఉన్నతాధికారులు కూడా సైబర్ నేరగాళ్ల బారిన పడి మోసపోతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి పెద్ద మొత్తంలో డబ్బులను తమ ఖాతాలో డిపాజిట్ చేయించుకున్నారు. చివరకు మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. సైబర్ నేరగాళ్లు రోజుకో కొత్త రకం మోసంతో జనాల జేబులకు చిల్లులు పెడుతున్నారు. తాజాగా సుప్రీంకోర్టు జస్టిస్ పేరు చెప్పి రిటైర్డ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర కొట్టేశారు సైబర్ నేరగాళ్లు. నకిలీ కోర్టు సృష్టించి నకిలీ జడ్జిని ప్రవేశపెట్టి బాధితుడి నుంచి డబ్బులు కాజేశారు సైబర్ కేటుగాళ్లు. వనస్థలిపురంలోని మాజీ చీఫ్ ఇంజనీర్ నుంచి కోటిన్నర రూపాయల నుంచి వారు కొట్టేశారు. ఓ కేసులో మీ పేరు వచ్చిందని రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ను సైబర్ నేరగాళ్లు భయపెట్టారు. కేసుకు సంబంధించి విచారణ సుప్రీంకోర్టులో ఉందని చెప్పి అతన్ని నమ్మించారు. జస్టిస్ కేసును స్వయంగా విచారిస్తున్నారని చెప్పిన సైబర్ నేరగాళ్లు జస్టిస్ వీడియో కాల్ రాగానే నమస్కరించి మర్యాదగా మాట్లాడాలని చెప్పారు. కొన్ని నిమిషాల్లోనే నకిలీ జస్టిస్ వీడియో కాల్లోకి వచ్చి కేసు తీవ్రంగా ఉందని, అరెస్టు చేయాల్సి ఉంటుందని బాధితుడిని హెచ్చరించాడు. కేసు విషయమై డబ్బులను సుప్రీంకోర్టు అకౌంట్లో జమ చేయాలని నకిలీ జడ్జి చెప్పాడు. కేసు ముగియగానే మీ డబ్బులు మీ అకౌంట్లోకి తిరిగి వస్తాయంటూ నకిలీ జడ్జి నమ్మించాడు. నకిలీ జడ్జి చెప్పిన విధంగా డబ్బులను రిటైర్డ్ చీఫ్ ఇంజనీర్ బ్యాంకులో డిపాజిట్ చేశారు. తాను డిపాజిట్ చేసిన ₹1,50,00,000 తిరిగి రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.